యేసయ్య భక్తులకు నేర్పింది, శిష్యులకు నేర్పింది ప్రార్థన. చెయ్యమన్నది ప్రార్థన. ఆ ప్రార్థన చేస్తే అప్పుడు మీరు ప్రకటించడానికి శక్తి పొందుతారు. మీరు ప్రకటించేది అవతలాడికి అర్థమైతే వాళ్ళు మారుతారు. అందుకని ప్రసంగ శాస్త్రం కంటే ముందు ప్రార్థనా శాస్త్రం నేర్చుకోమన్నాడు యేసయ్య. దేవునికి మహిమ. సేవలోనికి వచ్చినప్పుడు ఎక్కువ ప్రసంగ శాస్త్రం మీద దృష్టి పెడుతున్నారు. చిలక పలుకుల్లాగా చక్కని మాటలు, ఎన్ని మాటలు చెప్పినా ఎవ్వరి హృదయం కదలదు సోదరా. రాజకీయ నాయకులు కూడా భలే మాట్లాడతారు, కానీ ఎన్ని జీవితాలు ప్రభావితం అవుతాయి, ఎన్ని హృదయాలు మారుతాయి. లోకంలో వక్తలు చాలామంది ఉన్నారు. వక్తలు దంచి కొడతారు. నువ్వు నేను జాలం అనర్గళంగా మామూలుగా దంచి కొట్టరు ప్రసంగాలు. కానీ వాళ్ళ ప్రసంగాల వల్ల ఊకదంపుడు లాగానే తప్ప, ఊక దంచితే ఒక గింజ కూడా రానట్టు పొట్టు దంచితే గింజలు వస్తాయా? అట్లాగే ఉంటుంది. కానీ దేవుని సన్నిధిలో అంటగాకి దేవుని శక్తి పొందుకొని ప్రార్థనలో దేవునితో కలుసుకొని దేవుని ప్రభావంతో నింపబడి మాట్లాడు. నువ్వు కొద్ది మాటలు మాట్లాడినా కదలికి వచ్చిద్ది. నేను చెబుతున్నా, నువ్వు స్పర్శించినా హృదయాల్లో మార్పు జరిగిద్ది. జస్ట్ నువ్వు కంటి చూపు చూసినా సరే అక్కడ కార్యం జరిగిద్ది. కంటి చూపుతో కూడా కార్యాలు జరిగినాయి, సాక్ష్యాలు ఉన్నాయి. నా లైఫ్లో నేను ప్రాక్టికల్గా కూడా అనుభవించాను. కాబట్టి ఇక నేను ముగిస్తున్నా, ఎక్కువ చెప్పదలుచుకోవాలి. ఇదే ఏం నేర్పాడు ప్రభు శిష్యులకి? ఏం ప్రార్థన చెప్పండి, అందరు నోరు తెరిచి. అది కూడా రాదుగా? రాదు. వస్తే మరి చెప్పు. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందును. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు. మా పట్ల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం నీవు అపరాధములు మమ్మల్ని శోధనలోనికి దుష్టి నుండి కీడు నుండి తప్పించు. ఎందుచేతనగా రాజ్యము, బలము, మహిమ, శక్తి సర్వం నిరంతరం. మొత్తం 7 పాయింట్లు ఉంటాయి అందులో. ఆ 7 వివరిస్తే చక్కని ప్రసంగం. ప్రార్థన నేర్పాడు నా తండ్రి. ప్రార్థించమన్నాడు, నాతో గడపమన్నాడు, నాతో స్నేహం చేయమన్నాడు. పౌలు అది చేశాడు. అప్పుడేం జరిగింది? యేసయ్య కౌగిట్లో ఉన్న పౌలుకి యేసు మహిమ అంటింది, పరిశుద్ధాత్మ ప్రభావం అంటింది. అది ఆ దేహం మీద కూడా ఉంది. దానికి తగిలినటువంటి వస్త్రం తీసుకెళ్లి రోగి మీద వేస్తే స్వస్థత వచ్చింది. ఇప్పుడు చెప్పండి, అసలు శక్తి ఎక్కడ ఉంది? పరిశుద్ధాత్మలో ఉంది. ఆయన ఎప్పుడు మనల్ని హత్తుకుంటాడు? యేసుతో మనం అంటగాగినప్పుడు. అవునా? ఆయన చేస్తాడు కార్యాలు. అప్పుడు ఏం జరిగినాయి? ఎలా చేయగలిగాడంటే, పౌలు దేవుని చేతి పాత్ర అయ్యాడు. ఎటు తిప్పితే అటు తిరిగాడు. సొంత పెత్తనాలు తీసుకొచ్చి దేవుని మీద రుద్దలా. దేవుడు ఏది చెబితే అది చేయడానికి తను తాను అప్పగించుకున్నాడు. ఒక పాత్ర, ఒక నిర్జీవమైన పాత్ర, మనం ఎక్కడ పెడితే అక్కడ ఉన్నట్టు దేవుడు ఎటు నడిపిస్తే అటు నడిపించబడ్డాడు. ఆగు అన్న దగ్గర ఆగాడు, సాగు అన్న దగ్గర సాగాడు. ఆసియాలో వాక్యము ప్రకటింపకూడదని యేసు యొక్క ఆత్మ మమ్మల్ని అడ్డగించాడు. ప్రభు యొక్క ఆత్మ మమ్మల్ని అడ్డగించాడంటే ఎంత క్లియర్గా ఉన్నాడో చూడు. ఎక్కడ వెళ్ళాలో, ఎక్కడ వెళ్ళొద్దు, ఎక్కడ నోరు తెరవాలో, ఎక్కడ నోరు తెరవద్దు, ఎక్కడ బోధించాలో, ఎక్కడ ఎప్పుడు బోధించాలో మొత్తం క్లారిటీ ఉంది పౌలుకి. సో దేవుని చేతి పాత్రగా అయిపోయాడు. సమాజ రక్షణ కొరకు ఆశ కలిగి ఉన్నాడు. తను మహింపరచుకోవడానికి ఇష్టపడలా. తన అవమానాలు కూడా లక్ష్య పెట్టవా. ఆఖరిగా దేవునితో అంటగాగాడు. మొత్తం 4 విషయాలు వివరించా. మొదటిది దేవుని చేతి పాత్ర, రెండవది ఆశగల పాత్ర, సమాజం కొరకు, ప్రజల కొరకు, స్వజనుల కొరకు. ఒక భయంకరమైన మాట అన్నాడు పౌలు. శక్యమైతే నా రక్త సంబంధులైన సహోదరుల నిమిత్తము క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తుడిగా ఉండకూడదునన్నాడు. ఎంత భయంకరమైన మాటో తెలుసా? దాని అర్థం ఏంటో చెప్పనా? ప్రభువు నాకు కనబడి, పౌలా, నువ్వు ఒక్కడి నరకానికి పోవడానికి ఇష్టపడితే నీ జనాంగం మొత్తాన్ని, నీ జాతి మొత్తాన్ని నేను పరలోకం చేర్చుకుంటానని నా ప్రభు అంటే
నేను నరకానికి పోవటానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడు. తన జాతిని, జనాంగమును, ప్రజలను అంత ప్రేమించాడు. అది ఆశ. దేవుని చేతి పాత్రగా పౌలు ఉన్నాడు, ఆశగల పాత్రగా ఉన్నాడు. మూడవది, తన మహిమను వెతకక దేవుని మహిమను వెతికే పాత్రగా ఉన్నాడు. నాలుగవది, దేవునికి సమీపంగా ఉండి దేవుని చేత నింపబడిన పాత్రగా ఉన్నాడు. మీకు బుర్ర బాగుంటే ఈ 4 చాలు. నేనేదో ప్రసంగం చేశానని పొరపాటును కూడా అనుకోవద్దు. ప్రసంగం లాగా ఎప్పుడు చేయను, నేను ఫ్యామిలీ మ్యాటర్ లాగా చెప్తా. ఎంతమందికి అర్థమవుతుందో ఏమో నేను చెప్పేది. ప్రసంగం అనే ప్రశ్నే లేదు ఇక్కడ. ఇది కుటుంబ సభ్యులతో కూర్చొని డిస్కషన్ చేసినట్టే ఎప్పుడు మాట్లాడినాను నేను. ఎందుకు అలా మాట్లాడతాను? మ్యాటర్ అంత సీరియస్ కాబట్టి. ఈరోజు నేను చెప్పిన 4 కొలతల్లోనికి ఇక్కడ ఉన్నాళ్ళు వస్తే సమాజాలు ఎలా ఉంటాయో ఇక నేను ఊహించవచ్చు, మీరు కూడా ఊహించవచ్చు. కానీ ఈరోజు శక్తి లేని పాత్రలు, ఖాళీ పాత్రలు, మాట వినని పాత్రలు, ఆశ లేని పాత్రలు. ఏదన్నా కార్యం జరిగితే ఎచ్చులు పడే పాత్రలు. చేయకేమో ప్రార్థన చేస్తే ఒక కార్యం జరిగిందని ఊరు మొత్తానికి చెప్పిద్ది. ఆ అమ్మాయికి బాగా లేకపోతే ఆ రోజు ఎందుకో అసలు కూర్చో, చెబుతా చాలా పెద్ద మ్యాటర్ ఉందిలే కూర్చో అని ఆ సోదంతా చెప్పి అసలు ఆ రోజు ఎందుకు భలేపోయాను అక్కడికి. అసలు నేను నిజంగా పోయిన తర్వాత ఆ అమ్మాయి అసలు అక్కడ కూర్చొని నేను మొదలుపెట్టి సుత్తంతా చెప్పి చివరికి నేను చెయ్యి పెట్టి ప్రార్థన చేస్తే మరుసటి రోజు పోతే అమ్మాయి తగ్గిపోయింది. మళ్ళీ ఎక్కడో చివరి యేసయ్య కృప, ఎక్కడ చివరిలో యేసయ్య కృప. ఈ ముందు మహిమంతా అమ్మదే, అయ్యదే. నీకు దండం పెడతా, ఈ దరిద్రం పోవాలి. పొర్రపాటును కూడా నువ్వు చెప్పొద్దు. చెబితే అది దేవుని మహిమార్థమై మాట్లాడు. ప్రార్థన విని ఇదిగో ఈ కార్యం చేశాడు నా తండ్రి, ఆ బిడ్డకి చేసిన దేవుడు నీకు కూడా చేస్తాడు, ధైర్యం తెచ్చుకోమ్మా అని ధైర్యపరచడానికి చెప్పు. దేవుని మహిమార్థం చెప్పు. అవతలాలు నిన్ను ఘనపరిస్తే ఆ ఘనతను స్వీకరించబాబు. నన్ను ఘనపరచకండి, నన్ను పిలిచిన వాడిని మహింపరచండి అని అంతా ఆయనకు ఆపాదించండి. కానీ ఏం చేద్దాం? ఎచ్చులు జరిగేది ఘోరంతా, దాని గురించి సాటింపు కొండంతా. దేవుడు విత్రపోతున్నాడు. ఇప్పుడు చెయ్యికి ఈమె వల్ల ఒక్క కార్యం చేస్తే ఇప్పుడు సంవత్సరాలుగా అదే సాటింపులో ఉంది. అట్లాంటిది ఈ మనిషికి అసలు పూర్తిగా నేను వాడుకుంటే అసలు అన్యాయంగా సాతాన్ అయిపోయిందిగా. వీడు ఒకటి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకి జవాబు ఇస్తే దాని మీద ఇప్పుడు సంవత్సరాల నుంచి సాటింపు ఎత్తన్నాడు. వీడికి పూర్తిగా ప్రతిరోజు వీని ద్వారా నేను కార్యాలు చేసి వీడు రెండో లూసిఫర్ అవుతాడుగా. నేను వీని ద్వారా కార్యాలు చేయనేలా వీడు ఇంకో సైతానుగా మారనేలా, వదిలేరా బాబు అటుంటారా నాయన నువ్వు చాలా అంటాడు దేవుడు. కాబట్టి ఏమీ పడరాదు. దేవుడు నీ ద్వారా నా ద్వారా ఎన్ని కార్యములు జరిగించినా ఎచ్చులు పడరాదు, ఎచ్చులుగా చెప్పుకోరాదు. అవతలి వాళ్ళు చెప్పినా నోరు మోయించి దేవుని మహింపరచాలి తప్పించి మనము మహిమను వెతకకూడదు. అలాగా నువ్వు నిజంగా తీర్మానం చేసుకొని అందుబాటులోకి వెళ్ళిపో. ప్రార్థన ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి గడుపు. ప్రార్థనలో పెనుగులాడు. భయస్థులు చదువు లేనోళ్ళు, అంత చురుకైన వ్యక్తులు కాదు, ఆవేశపరులు, తొందరపాటోళ్ళు, అష్టవంకర్లు ఉన్నాయి. ఆడపిల్ల అడిగితే నేను యేసు శిష్యుడని చెప్పడానికి ధైర్యం లేక ఆ యేసు ఎవరో నాకు తెలియదు, ఏందమ్మా నన్ను అడుగుతాను అన్నాడు పేతురు. నువ్వు ఆ యేసు శిష్యులో ఒకటివి కాదు. ఎవరు? నేనా? నాకు తెలియదు. ఏదో అందరు నా వెంట పడ్డారు ఏంది? 3వసారి అడిగితే ప్రతి ఒక్కళ్ళు వచ్చి నువ్వు ఏ శిష్యుడు అంటున్నా. నిజంగా నేను యేసు శిష్యుడిని అయితే నేను ఎట్ట పోవాలని చెప్పించుకున్నట్టుకు మొదలు పెట్టినను ఉంది. అంత భయం. అలాంటి వాడు 10 దినాలు ప్రార్థనలో దేవుని పాదాల దగ్గర గడిపి దైవశక్తి పొందుకొని వేలాది మంది ముందు నిలబడి ఆయన ఇదిగో మన పాపముల కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచాడు, అందుకు మేము సాక్షులము, నేనే యేసు పునరుద్ధానమునకు సాక్షిని అని సింహగర్జన చేస్తే కట్టగట్టుకొని 3,000 మంది
బాప్తిస్మం ఉంది అని నాకు తెలిసి ఇయ్యలేక తెచ్చుంటారు బాప్తిస్మాలు, నడుములు పోయి ఉంటాయి. అంత ఉజ్జీవం వచ్చింది. ఎట్లా నానా? ఇప్పుడు మనకు సెల్ ఫోన్ ఉన్నట్టు, ఇప్పుడు మనకి పెద్ద పెద్ద దెయ్యాలు లాంటి టీవీలు ఉన్నట్టు అప్పుడు కూడా నాటకశాలలు ఉన్నాయి. ఓయ్ అబ్బా, టైంపాస్కి బోల్డ్ అని ఉన్నాయి అప్పుడు కూడా. ఇప్పుడంటే మనకు వచ్చింది, అప్పుడు వాళ్ళకి ఏం లేదని కాదు, వాళ్ళు కూడా టైం పాస్ చేయడానికి చాలా ఉన్నాయి, కానీ వాళ్ళు చెత్త విషయాలకు టైం తగలబెట్లా. ఈరోజు సైతాన్ మనల్ని చెత్త కోసం మన టైం అంతా పెట్టేటట్టు శోధిస్తున్నాడు వాడు, లూసిఫర్ గాడు. ఈరోజు ఎవరండి అట్ట 10 రోజులు కనిపెట్టుకొని ప్రార్థన చేసేవాళ్ళు, దేవుని సన్నిధిలో గోసాడేవాళ్ళు, దేవుని పాదాలను వెతికేవాళ్ళు? నాకు చూపించండి, వాళ్ళ చేత నేను ప్రార్థన చేపిస్తా, కార్యం జరగకపోతే అప్పుడు అడగండి. నేను చేయను. అలాంటి భక్తిపరుల చేత నేను నిలబడి చేపిస్తా, కార్యం జరగకపోతే అప్పుడు అడుగు. వాళ్ళతో ఉంటాడు దేవుడు. ఆయనతో ఉండని ఇష్టపడిన వాళ్ళు ఆయన పాదాల చెంత గోజాడే పరిశుద్ధులు. పేతుని చూడు, పౌలును చూడు, దేవదాసయ్య గారిని చూడు, భక్తులు, దేవుని చేతిలో బలంగా వాడబడిన భక్తులందరి జీవితాలు తరచి చూడు, చదువు. వాళ్ళందరూ నంబర్ 1లో అద్భుతమైన ప్రార్థనా పరులై ఉన్నారు. ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నారు. ప్రార్థన ప్రభు పాదాలు వెతికే మైండ్ కలిగి ఉన్నారు. వాళ్ళ హృదయం ఎప్పుడు కూడా దేవుని పాదాలే వెతికింది. ఈరోజు పట్టుమని 10 నిమిషాలు ప్రార్థన చేయడు. ఆ 10 నిమిషాలు కూడా 30 సార్లు అడు తిరగను. ఎక్కడ తమ్ముడా నువ్వు ప్రార్థనలో కూర్చుంది? ఎక్కడ దేవుని గోజాడింది? ఎక్కడ దేవుని శక్తితో, దేవుని అగ్నితో నింపబడింది? ఎక్కడ? నాయనా, చివరిగా ఒక మాట చెప్తాను నాయనా. ఆకాశం నుండి ఏలియా ప్రార్థించినప్పుడు అగ్ని దిగి వచ్చింది తెలుసా? ఆ అగ్ని దిగి రావటానికి ముందు ఏలియా ఒక పని చేశాడు, బలిపీఠమును సరిచేశాడని ఉంది. ఒకసారి చూస్తారా? బలిపీఠమును బాగు చేసి. ఈసారి ఎప్పుడన్నా చెప్తాను, ఆ ఒక్క మాట మీద బోల్డ్ అంత అంశం ఉంది, మంచి నేర్చుకోదగ్గ అంశం ఉంది. ముగింపులో చెప్తున్నాను. ఎక్కడుందండి? రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము 30వ వచనం చూడు నానా. అప్పుడు ఏలియా, నా దగ్గరకు రండని జనులందరితో చెప్పగా జనులందరినూ అతని దగ్గరకు వచ్చిరి. అతడు క్రింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసి యెహోవా వాక్కు ప్రత్యక్షమై. ఇప్పుడు ఏం చేయాలి నాన్న? మనం ఎక్కడెక్కడ పడిపోయామో, ఏ బలిపీఠాలు మనం పడద్రోసుకున్నామో వాటిని ముందు బాగు చెయ్యాలి. ఇప్పుడు మొట్టమొదటిది, మన ఆశల బలిపీఠం కూలిపోయింది, దాన్ని పునర్నిర్మించాలి. ఆశల బలిపీఠం కూలిపోయిందండి. ఒకప్పుడు మన ఆశలన్నీ దేవుని సేవ, ఆత్మల రక్షణ, దైవ చిత్తము, సమాజ శ్రేయస్సు, సంఘ శ్రేయస్సు, అది మన ఆశల బలిపీఠం. అది పడిపోయింది. ఇప్పుడు మళ్ళీ అది బాగు చేయబడాలి. రెండవది, మన మహిమను దహించే బలిపీఠము, దేవుని మహిమపరిచే బలిపీఠము. మన మహిమను దహించే బలిపీఠము, దేవుని మహిమను మండించే బలిపీఠము. అది కూడా పాడైపోయి, ఒకప్పుడు మన మహిమను బలిపీఠం మీద దహించే అనుభవం పోయి మన మహిమను మనమే కోరుతున్నాం, పొందుతున్నాం. ఆ బలిపీఠం కూడా పాడైపోయింది. అది కూడా బాగు చేయబడాలి. మూడవది, ప్రార్థన బలిపీఠము కూలిపోయింది. బాగు చేయాలి, మరమ్మత్తు చేయాలి, తిరిగి సరి చేయాలి. చేసి అప్పుడు పిలవాలి దేవుణ్ణి. అప్పుడు దిగుతుంది ఆకాశము నుండి అగ్ని. అప్పుడు దిగుతుంది. బలిపీఠములు సరి చేయబడితే దిగిద్ది. పతనమై పాడైపోయిన బలిపీఠాలు అలానే ఉంటే మహిమ దిగదు. అందుకే ప్రార్థన చేద్దాం.